ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని, రారమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు, కొంటి చేష్టలు, పెద్దోళ్ళ ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు, కొన్ని కసురులు. ఎందైనా వానైనా ఏం తేడా లేదు, ఆగవండి మాకు దిగంతులు. కోరికలు నవ్వులు బాధలు, సందడులు సంతోషాలు, పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful, life is beautiful, life is beautiful, life is beautiful, life is beautiful. మన చుట్టూ వాడు వీడు ఏదో నాడు కాదా బిగినో, పుడుతూనే నాలో నీలో ఉన్నాడో బిలీవర్. దూకంగా తాడో పేడో తేల్చేవాడే కాదా లీడర్, కాలాన్ని దాటి నిలిచేవాడేగా అచీవర్. మొదలంటూ లేని చివరంటూ ఉందా, అనగనగా అనగా ఏ కథ అయినా మొదలవుతుందా, చినుకులుగా రాని వర్షం ఉంటుందా, మనమంటూ లేక ఫ్యూచర్ ఒకటి ఉంటుందా. No, no, no fear for a junior. No, no, no fear for a junior. Oh. Hey, hey. వద్దంటే ఆగే పైసా మనది, ఓ యుద్ధం చేద్దాం పోయేదేది. Do or die అన్న మంత్రం మనది, మార్చేద్దాం న్యూటన్ థియరీ పరిధి. లెఫ్ట్ రైట్ లేని హైవే ఇది, స్పీడ్ ఇంకా పెంచేయరా, పంతాలు పట్టిలు మామూలుగా, మిస్ అయితే కిక్కేదిరా. No, no, no fear for a junior. No, no, no fear for a junior. Oh, oh, oh. Hey, hey, hey.
కసిన వేగా చెరిపేసి రథం ఇంకా బాగా తప్పు ఒప్పులని జోనయ్యకి తోచింది చేద్దామురా పాస్ ఫెయిల్ లేని ఫేస్ అయ్యింది లెట్స్ గో విత్ ద ఫ్లో సోదరా నో 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 ఫియర్ ఫర్ జూనియర్ no 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 fear for a junior. చాలా మంది బయట ఉన్నారు, మీరు కూర్చుంటేనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూర్చోబెట్టిన తర్వాత మీరు కూడా కూర్చోండి. అలానే కాలేజీ డిగ్రీ ఫ్లోర్లో కానీ ఇంటర్మీడియట్ ఫ్లోర్లో కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే అంతమంది కూడా ఇక్కడికి వచ్చి కూర్చోండి. రే లవ్ సాంగ్ ఏంట్రా
కూర్చున్న వాళ్ళు లేచి డ్యాన్స్ చేస్తారు. అది మా డ్యాన్స్ అవాక. సర్లే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, చూసుకుందాం అప్పుడు మన గొడవలన్నీ. ఫస్ట్ ఇక్కడ ఫ్రెషెస్ వాతావరణం చూడు ఎంత కలకలాడుతుందో. అవును, నిజంగానే చాలా కలర్ఫుల్గా ఉంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి మన లవ్లీ గెస్ట్ ఇన్వైట్ చేయాలి కదా. అవును. ఏంటి గ్రీష్మ ఎంత కలకల్లాడిపోతుంది మన స్టేజ్? అంటే మన కాలేజ్ ఫంక్షన్ కదా, ఆ మాత్రం ఉంటుంది మరి. చూసారా ఇక్కడ ఎవ్వరు కూడా తగ్గేదేలే. అవునులే, ఆ మాత్రం ఉండాలి మరి. కానీ ఇంత కలున్నా ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తుంది. నీకేమైనా అనిపిస్తుందా? అవునవును, నిజమే అనిపిస్తుంది. ఏంటిది? అంటే ఇక్కడ అందరూ కలకల్లాడుతున్నారు. ఎంత సంస్కారం నేర్పిందనేదే ముఖ్యం. ఎన్నో సామాన్యమైన కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడానికి సంస్కార భారతి విద్యా సంస్థల స్థాపనలో తన వంతు కృషి చేస్తూ తన అభివృద్ధిలో కూడా తన వంతు కృషి చేస్తుంది. అలాగే రాష్ట్ర డిగ్రీ ఒకసారి కాలేజీ ఈసీ మెంబర్గా మన చైర్మన్ గారు ఎంపికైనందుకు మనందరికీ గర్వకారణం. అలానే వైద్య వృత్తిలో ఎన్నో సేవలు అందించి వైద్య రంగంలోనే కాకుండా అటు విద్యారంగం ఇటు రాజకీయాల్లో కూడా ఎంపీపీగా తన వంటూ చెరగని ముద్ర వేసుకుంటూ డాక్టర్ అంటే ధైర్యం, డాక్టర్ అంటే దైవం, డాక్టర్ అంటే ఆయువు, డాక్టర్ అంటే సైన్యంలా సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్న ఇచ్చాపురం పలాస నియోజకవర్గ స్థాయిలో డాక్టర్లందరూ కలిసి డాక్టర్స్ డే రోజున ఘనంగా సన్మానం చేయడం మనందరికీ ఆనందదాయకం. సో లెట్స్ వెల్కమ్ అవర్ ఆనరబుల్ చైర్మన్ సర్ వై. ఒకరిగా సంస్థలో అందరితో కలిసి సంస్థను ముందుకు నడిపిస్తున్న ద జుబిలియంట్ అండ్ ఎవర్ గ్రీన్ ఏఓ ఆఫ్ అవర్ కాలేజ్ మిస్టర్ పాపారావు సర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అయోధ్య రాముడు, ఇక్కడ మన శ్రీరాముడు. Now we will welcome our coordinator, principal of Degree College, Sriram sir, onto the stage. మహారాజుగా కులమా అన్నయ్య అన్నయ్య కన్నయ్య అరే మన రోజు మనకుంది అన్నయ్య. చిన్న వయసులోనే మన కాలేజీలో ఒక మ్యాథ్స్ లెక్చరర్గా చేరి తన సమర్థతతో అదే కాలేజీలో ప్రిన్సిపల్ స్థానాన్ని చేపడుతూ చినుకు చినుకు కలిసి ప్రవాహంగా మారినట్లు ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే. ఎంతమంది మోసే చరిత్ర అయినా రాసేది ఒక్కడే. నేనెక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా. పిల్లల్లో ఉంటా, పిల్లల్లా ఉంటా అంటున్న మన యంగ్ అండ్ డైనమిక్ ప్రిన్సిపల్ ఆఫ్ జూనియర్ కాలేజ్ శ్రీ కవిబాబు సార్, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. మనవాడు వచ్చాడు, సరిపల్లే వచ్చాడు, దమ్మున్న చిన్నోడు గుమ్ము గురిపెట్టాడు.
కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంస్కార్ భారతి కాలేజ్ స్టాఫ్ అందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మన చైర్మన్ గారిని కోరుచున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతియే అగజా. అలాగే జానర్ ఫస్ట్ అంటే మరి పరిసర కాలేజెస్ కానీ ప్రజలు కానీ మన స్టూడెంట్స్ కానీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ చాలా ఉత్సాహంగా పాల్గొంటుంటారు. మరి అలాంటి ఈరోజు కార్యక్రమంలో వేదికపై ఉన్నటువంటి పెద్దలు సంస్కార్ భారతి విద్యా సంస్థలను ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా మనోధైర్యంతో నిగ్రహంతో మా అందరికీ ఎంతో సపోర్ట్ ఇస్తూ ఈరోజు ఈ విద్యా సంస్థ ఈ స్థాయిలో ఉండడానికి నేనైతే ఇది ముఖస్తుతి కాదు, డాక్టర్ దాస్ గారు మన కాలేజ్ కరెస్పాండెంట్ గారు వారు వైద్య వృత్తులనే కాదు ఈ విద్యారంగంలో కూడా అలాగే రాజకీయ మరి ఈరోజు మన విద్యా సంస్థలు ఇంత అభివృద్ధిలోకి రావడానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి ఏవో పాపారావు గారు, అలాగే డిగ్రీ కాలేజ్ 2005 సంవత్సరంలో స్టార్ట్ చేశాము. సుమారు 20 సంవత్సరాలుగా డిగ్రీ కాలేజ్ విద్యలో జిల్లా స్థాయి యూనివర్సిటీ స్థాయిల్లో అత్యధిక పర్సంటేజ్తో పాటు వివిధ రంగాల్లో జాబ్స్లో కూడా సంస్కార భారతి డిగ్రీ కాలేజ్ మన ప్రాంతంలో నెంబర్ 1 స్థాయిలో ఉంది. మరి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు బి శ్రీరామ్మూర్తి గారు, అలాగే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, యువకులు వారికి చాలా చిన్న వయసులో బాధ్యత అప్పచెప్పినట్టు కూడా జూనియర్ కాలేజీని రాష్ట్ర స్థాయి ర్యాంకులతో లూగిస్తున్నటువంటి కవిబాబు మాస్టారు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే పిఓ ఎన్ఎస్ఎస్ పిఓ కుపేంద్ర గారు. మరి ఈరోజు మన విద్యా సంస్థలకు ఎంతో తోడై ఉండి మన విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి కీర్తిశేషులు డాక్టర్ సనపల రామారావు గారి ఫ్యామిలీ నుంచి వారి 2 కుమారులు ఉన్నారు. ఒక అబ్బాయి డాక్టర్ కౌశిక్, రెండో అబ్బాయి పేరు నందన్, సనపల నందన్. ఈ అబ్బాయి కూడా క్యాట్ దీనికి అప్రోచ్ అవుతున్నారు, ఢిల్లీలో చదువుకున్నారు. మరి వారి కుటుంబం మన విద్యా సంస్థలకు ఎంతో ప్రోత్సహిస్తూ మరి ఈ 20 సంవత్సరాల్లో వారి తాలూకా
కృషి కూడా ఎంతో ఉంది. వారికి కూడా ఆహ్వానం పలుకుతూ, అలాగే సంస్కార భారతి అధ్యాపక బృందం అంటేనే ఈ ప్రాంతంలో వేరే కాలేజ్ అందరికి కూడా వెన్నెలో వణుకనమాట. సంస్కార భారతి ఉపాధ్యాయులు ఎవరైనా సరే మరి మన సంస్కార భారతిలో వర్క్ చేశారంటే వారికి ఎంతో గౌరవం. అలాంటి గొప్ప వ్యక్తులే సంస్కార భారతి జూనియర్ మరియు డిగ్రీ కాలేజీల్లో ఉంటారని, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇంత చక్కగా నడవడానికి నిరంతరం వెనుక నుండి ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటారు. మరి అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతూ, మరి సమయభావం చాలా వేడిగా ఉంది. మరి కార్యక్రమంలో ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క సంబంధించిన వ్యక్తులు మాట్లాడు. గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు మన సోంపేట సంస్కార భారతి కాలేజీలో 2025-2026 ఫ్రెషర్ డే చేసుకున్న సీనియర్స్కి, అలాగే సీనియర్స్ ఆవరిస్తున్న జూనియర్స్కి అందరికీ పేరున అభినందనలు. ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథి పెద్దలు సంస్కార భారతి చైర్మన్ గారు, మంచి వ్యక్తి, సున్నితమైన వ్యక్తి పెద్దలు దేవరాజు గారు, అలాగే మీతో పాటు ఒక వ్యక్తి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ గారు, అలాగే మీలో కలిసిపోయి నేను పిల్లాడిని అని చెప్తున్న మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ కవిమేష్ గారు, వేదికపై ఉన్న మన కాలేజీకి మేము మీతో పాటు ధీటుగా మేము పనిచేస్తున్నాం, ఈ ఏరియా పిల్లల అభివృద్ధికి మేము చేకూరుతామని చెప్పి మా అధ్యాపక బృందానికి, అలాగే అధ్యాపక బృందానితో పాటు వెనుముక ఉన్న మా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ, పాత్రికేయ మిత్రులకి, ముఖ్యంగా విద్యార్థి అందరికీ అభినందనలు. ఈరోజు అమ్మాయిలు అయితే కలర్ఫుల్గా ఉన్నారు, అబ్బాయిలు అయితే హ్యాండ్సమ్గా ఉన్నారు. అంటే మీరని మాట నేను అంటున్నాను. ఈరోజు ఈరోజు ఉపన్యాసాలు అయితే మనం పెట్టుకోదలుచుకోలేదు. మీరు అనుకుంటారు ఏమంటే ఏంటి వేదికపై కొంతమంది లేరు, సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళం మాట్లాడతారా, మాకేం ప్రాబ్లమ్స్కి అవకాశం ఎవరు అనుకుంటారేమో. కానీ మీ అధ్యాపక బృందం ఒక డిసిషన్ తీసుకున్నారు, మీరిద్దరేం మాట్లాడతారు, మధ్యలో మేము అప్పుడప్పుడు మాట్లాడతాం. అందుకే ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. నేనైతే 12 గంటలకు ముందే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఆ విధంగా జరుగుతుంది. మీరు కూడా ఒక డిసిప్లైన్గా చక్కగా బాగా ఎంజాయ్ చేయాలని నేను కోరుతూ ఈ సందర్భంగా 2 మాటలు చెప్తాను. అవి పూర్తి చేసిన తర్వాత మీ ప్రోగ్రామ్స్ మీరు హ్యాపీగా చేయండి. ఇది మొట్టమొదటి ప్రోగ్రాం మన కాలేజీకి వచ్చినప్పుడు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ నేను చెప్తుంది ఏంటంటే, గతంలో మన కాలేజీని చూసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడున్న సెకండ్ ఇయర్ పిల్లలకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా ఎక్కువ మార్కులు తీసుకురావాలని మీ అందరికీ ఆ భగవంతుడి కూడా కోరుకుంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, మీ పేరెంట్స్ ఎంతో నమ్మకంతో మీకు గవర్నమెంట్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా చేతిలో డబ్బులు పెట్టి ఓ ప్రైవేట్ సంస్థకి సంస్కార భారతికి మీకు పంపించారంటే ఎంత నమ్మకంతో ఉంటాయి. కానీ కాలేజీ మీద కానీ మీ మీద ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు పంపించరు. కాబట్టి మీ అందరూ మీ పేరెంట్స్ దృష్టిలో పెట్టుకొని మీ అందరూ అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. 3వది ఏంటంటే, సంస్కార భారతి 25 సంవత్సరాలు దాటి 26 సంవత్సరాలకు వచ్చింది. ఈ 20 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా మెట్టు ఎక్కుతూ వస్తుంది. ఈరోజు చూసుకుంటే డిగ్రీ కాలేజీ నుంచి చాలామంది పిల్లలు
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసుకుని బ్యాంక్స్, కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఎన్నో మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం ఈరోజు మన సంస్కార భారతికి చెందినది ఈ సందర్భం మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఇదంతా పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ఫస్ట్ డే అనుకొని ఈరోజు మీడియా కాబట్టి మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేయండి. ఈరోజు ఇంకో విషయం వద్దు, మీరు అది ఎంజాయ్ చేయడమే కావాలి. ఇంకోటి మరి మా పాప రమేష్ ఒక మాట చెప్పారు, ఎంసెట్ కూడా మనం పెట్టామని. ఎంసెట్ ఎందుకు పెట్టామంటే మనం కూడా మిగతా కాలేజ్తో మంచి మార్కులు వస్తున్నాయి. ఎంసెట్లో కూడా లాస్ట్ ఇయర్ అయితే మంచి ర్యాంక్స్ వచ్చాయి. దాన్ని దృష్టిలో పెట్టి ముందుగా ఈరోజు ఈ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంస్కార భారతి సెకండ్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యాజమాన్యానికి అదేవిధంగా అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులకి అభినందనలు. చాలా తక్కువ టైంలో చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. మరి సంస్కార భారతికి నమ్మి మీ పేరెంట్స్ ఇక్కడికి జాయిన్ చేసినటువంటి ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా సంస్కార భారతి ఫ్యామిలీ తరఫున హార్ట్లీ వెల్కమ్. మరి వెల్కమ్ చేయలేదు సెకండ్ ఇయర్ వాళ్ళు, హార్ట్లీ వెల్కమ్ ఫ్రమ్ జూనియర్స్. ఓకే, సో ఆల్రెడీ టైం అయింది, సార్ ఇద్దరు మాట్లాడేశారు. జస్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఒక 5 minutes తర్వాత క్లోజ్ చేస్తాము. కల్చరల్స్ కూడా మీరు రెడీ అవ్వండి. మరి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఫలితాల్లో సంస్కార భారతి ఎప్పుడు కూడా ఒక చరిత్ర. ఫలితాలంటే సంస్కార భారతి. మరి గత సంవత్సరం వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో 464 మార్కులు 3 విద్యార్థులు సాధించడం ఇది మన సంస్కార భారతి యొక్క గొప్పతనం. ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టి, అదేవిధంగా 460 మార్క్స్ 460+ 8 మెంబర్స్కి రావడం కూడా మన యొక్క సంస్కార భారతి చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. మరి ఈరోజు మన చైర్మన్ గారు, సెక్రటరీ, కరెస్పాండెంట్ గారు ఇద్దరు చేతుల మీదుగా ఫస్ట్ ఇయర్లో 464 out of 470 ఎంపీసీ విభాగంలో వచ్చినటువంటి ఎం ప్రవీణ్ కుమార్ అండ్ తన్మయ్ అండ్ జీర్ వంశీ ముగ్గురిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తన్మయ్, ఎం ప్రవీణ్ అండ్ జీర్ వంశీ. దీనిలో మిగతా అధ్యాపక సిబ్బంది అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మరి సంస్కార భారతి బైపీసీ చరిత్రలో ఎట్ ఎ టైం స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి 434 out of 440కి వచ్చినటువంటి ఖగేశ్వర్ని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి బైపీసీలో 434 out of 440 స్టేట్ సెకండ్ ర్యాంక్ ఎట్ ఎ టైం వచ్చినటువంటి ఖగేశ్వర్ని గట్టిగా క్లాప్స్ కొడుతూ వేదికపైకి ఆహ్వానించాలి. ఖగేశ్వర్కి చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ బైపీసీలో భువనకృతి 973 out of 1000తో తను మన టౌన్ టాపర్గా నిలవడం మన కాలేజీ యొక్క చరిత్ర. సో తన్ని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ సంస్థ యాజమాన్యం చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం.
దీనిలో సనపల కౌశిక్ గారు, అదేవిధంగా ఏఓ గారు, మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వారి వారి స్థానాల్లో ఆసీనవ్వాల్సిందిగా. కొంచెం గట్టిగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అందరూ సిద్ధంగా ఉన్నారా? కొంచెం గట్టిగా లేదా రెడీ అయిపోండి. ఏదైనా క్లాస్ కావాలన్నా మాస్ కావాలన్నా మా అబ్బాయిలే. అంతేం లేదులే, క్లాస్ అయినా మాస్ అయినా మా అమ్మాయిల తర్వాతే. ఇప్పుడు క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక అమ్మాయి వస్తుంది, చూస్తావా? చూద్దామా? చూద్దాం చూద్దాం. లెట్ us invite ఇంద్రాణి onto the stage please. Give a big hand to her. అంతర్విభావయే గౌరీ అంతర్జంతరిజ తదికిటం తకతరిజంతరిత తదికిటం తంతకజం తకతరిజం తజ్జం తదికిటం 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 అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం నం తరిగెదతో 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 శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళకీర్తి. సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళకీర్తి చతుర్బాహు సంరక్షిత దీక్షిత చతుర్భుజాంతర మాం గౌరీ. తధీం తజం తకజం తకజం తరిగెదతుం తరిగెదతుం తధీం తజం తకజం తకజం తరిగెదతుం తరిగెదతుం తకధీం 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 తజనుతాం శ్రీహరి ప్రణయాంబులాంకి ఈ పీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సరసు సంగీత కలయుగళే తకధీం ధీం సరసు సాహిత్య సరసు సంగీత కలయుగళే. సింహాసనస్థాయినే దుష్టపరమక్రియాశాలినే విష్ణుప్రియే సర్వలోకప్రియే సర్వనామప్రియే సర్వసమరప్రియే హే బ్రహ్మచారిణే విలంబిత కేశపాశినే మహిషమర్దనశీల మహిత గర్జన లోల భయద నర్తన కేళికే కాళికే దుర్గమారమ దుర్గమాలికే కొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా చప్పట్లు నిజం చెప్పాలంటే ఈ డాన్స్ చూసి నా కళ్ళు చెదిరిపోయాయి. నేను అనుకున్నాను అమ్మాయిలు మాసే వేస్తారేమో కానీ క్లాస్ కూడా చాలా బాగా వేస్తున్నారబ్బా. మరి మామూలుగా ఉంటదేంటి మా అమ్మాయిలతో?
ఇప్పుడు చూడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా దద్దరిల్లిపోతుంది అంత లేదు विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोहिणि वासिनि विष्णुविलासिनि विष्णुनुते भगवति देशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि सम्यकवर्दिनि शैलसुते शङ्करस्य चिन्तनं विमोहनं हि देहिनां शङ्करस्य चिन्तनं विमोहनं हि देहिनां
ఒక అమ్మాయి సోలో పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉంది, పిలిచేద్దామా? నౌ లెట్స్ వెల్కమ్ కావేరి ఫ్రమ్ JE1 సెక్షన్. ఇచ్చేసింది కదా, ఆ అమ్మాయి ఎనర్జీ కోసం ఒక్కసారి ఓ వేసుకోండి. గట్టిగా చెప్పండి ఒకసారి. కానీ నాకు ఎందుకో కానీ క్లాసికల్ చూడాలని అనిపిస్తుంది తెలుసా. అవునా, సరే అయితే ఇంకో అమ్మాయి క్లాసికల్ కోసం రెడీగా ఉంది, చూడడానికి రెడీయా? నేనైతే ఫుల్గా రెడీ. మీరు రెడీయా? క్లాసిక్ చూసుకోండి ఇప్పుడు తర్వాత మళ్ళీ.
ట్రై చేద్దాం. సరే అయితే కుషన్ అండ్ సాత్విక్ లెట్ us వెల్కమ్. వేదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది, నీకే క్షణాల్లో పడిపోయి మనసేది, ఆ భ్రమే నిజ చేయడానికే తన ఆస్తి ఉంటాడే నా మొదటి రాతలనే. కుంకుమల నువ్వే చేయగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా, పెంపుమల నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షానయ్యా నేను ఇలాగా, కుంకుమల నువ్వే చూడగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా, పెంపుమల నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షానయ్యా నేను ఇలాగా. రెడీగా ఉండాలి అందరూ. ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి మీరు బ్యాక్ సైడ్. నాకు కొంచెం తెక్క ఉంది కానీ నేను ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తా. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ చెల్లిన కొంత ఎవరు అనుకోమంట వింతగా ఉంటే చల్తా. గర్ల్స్ ఏ మాట రిస్క్ ఎంతున్నా we don't care. Speed and fast అని సూత్రంతోనే సెన్సేషన్ సృష్టిస్తాం. మా స్టూడెంట్ లైఫ్ ఏ గ్రేట్ అంటూ మా సహజ
ఎవరు మరి లేరంటూ తను తలచిన పని తప్పక చేసి ఆంధ్ర స్టూడెంట్ కింగ్ అంటాడు. మా వాడు తొలగొడిచాడు కదా డాన్స్, మా వాడి గురించి అక్షరం వేసుకోండి. ఒకసారి గట్టిగా మీ అబ్బాయి డాన్స్ చేస్తే మీరు ఇచ్చేయరా, ఎంకరేజ్మెంట్ చేయరా మీరు? నువ్వైనా నమ్మవుగా చెరియా నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా నా ప్రేమను అంటూ నీకోసం నీ లోకం బహుమా చేసేస్తా. నువ్వే నీ లోకంలో నన్నేనే బలి చేస్తా. నువ్వే నా జతగా అటు నువ్వే ఇటు నువ్వే साथ हो या न हो क्या फर्क है, बेदर्द थी जिंदगी बेदर्द है, अगर तुम साथ हो, अगर तुम साथ हो. Okay, join the answer. Welcome, Kalyan. మంట వచ్చేసిందా చలి పైన ఈ ప్రేమ